చిత్తూరు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు చనిపోయారు. చంద్రగిరి మండలం ఈతగుంట ఈగితీగల కొడ దగ్గర ఈ ఎన్కౌంటర్ జరిగింది. అడవిలో దొంగలు కొట్టుకుని వస్తుండగా గమనించిన పోలీసులు స్మగ్లర్లను పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే కూలీలు రాళ్లతో దాడి చేస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో చనిపోయిన వాళ్లంతా తమిళనాడుకు చెందిన కూలీలే. కొట్టేస్తారని చెప్పి ఎర్ర కూలీలు అని చెప్పి వచ్చి ఇక్కడ తిష్టేశ్వరిని గత 2-3 రోజులుగా మీడియాలో వస్తున్నాయి. అలాగే మాకు వచ్చిన సమాచారం మేరకు నిన్న ఈవినింగ్ 7:30కి వచ్చిన సమాచారం మేరకు 2 టీంలు వేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాయింట్ ఆపరేషన్ కింద ఇవన్నీ కూడా పంపించడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ సుమారు 100 మంది కన్నా ఎక్కువ మంది మా టీమ్స్ కి వాళ్ళు పాల్గొన్నారు. అన్నప్పుడు మామూలుగా ర్యాలీస్ గద్దలు చూపించి కత్తులు చూపిస్తే పారిపోతారేమో చంపేద్దామని ఉద్దేశించున్నారు. మా టాస్క్ ఫోర్స్ మాత్రం 12-15 మంది చిన్న తక్కువ మంది ఉంటారు ఫారెస్ట్ ఆఫీస్ తో. వీళ్ళు మామూలుగా వెళ్ళిపోతారేమో పారిపోతారేమో అనుకున్నారు. వీళ్ళు తక్కువ మంది ఉన్నారు, మేము ఎక్కువ మంది ఉన్నామని. కానీ టాస్క్ ఫోర్స్ ఆపరేషన్స్ వీళ్ళంతా ట్రైనింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫారెస్ట్ ఆఫీసర్స్ కి డ్యూటీలు రక్షణ ఇచ్చే విధంగా మా వాళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ర్యాలీస్ గద్దలు అన్ని చేయడం జరిగింది. మా వాళ్ళు కూడా ఆత్మరక్షణ కోసం గల్పు కూడా ముందు ఎక్కడికి తెలిసిన వాళ్ళు కదలలేదు. ఇటు పోలీసులు ఇల్లు మామూలు పోలీసులు అనుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత తెలిసింది మిగిలిన వాళ్ళు పారిపోయారు. 100 పైన ఉంటారు. వాళ్ళ మీకోసం అన్ని చోట్ల కూడా అలర్ట్ చేయడం జరిగింది. అన్ని జిల్లాల్లోనూ వాళ్ళు కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. సరే, ఎంతమంది ఇప్పుడు నేను నేర స్థలానికి వెళ్ళి చూస్తున్నాను. అంటే 20 మంది పోలీసులు కూడా గాయాలు తగిలిందని చెప్తున్నారు. ప్రాబ్లం ఉంది అసలు పోలీసులు కూడా గాయాలు తగిలి అవి ఏంటనేది పర్టికులర్స్ తెలుసు. 2 స్పాట్లు జరిగినాయి. 1 కిలోమీటర్ దూరంలో ఇంకో చీకటి వెళ్ళుకున్నా ఒకటి ఈత తోట ఈ సంఘటనలో ఎవరైనా స్మగ్లర్స్ ఎవరైనా ఉన్నారా? ప్రధాన కింగ్ పిన్ అవి వెరిఫై చేస్తున్నాను. అసలు ఎవరు వీళ్ళు తమిళనాడు నుంచి ఎందుకు వస్తున్నారు, వీళ్ళందరూ ఇలా వచ్చి మన అడవులు ఎందుకు కొట్టేస్తున్నారు. ఇంతకుముందు గతంలో కూడా మన యొక్క ఫారెస్ట్ అధికారులను చంపేయడం జరిగింది. అనేక సార్లు ఫారెస్ట్ అధికారుల మీద రాళ్లు ఇచ్చడం చూడడం జరిగింది. వీళ్ళందరూ కూడా రెడ్ డాన్ల కింద ప్రతిరోజు మీడియాలో కూడా వస్తున్నారు. ఒకళ్ళే 2-3 పోలీసులు దొరికితే అటాక్ చేసి చంపేసే పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళు కూడా తక్కువ పోలీసు టాస్క్ ఫోర్స్ ని తక్కువగా అంచనా వేశారు. 10-15 మంది ఉన్నారు. వీళ్ళు మనం ఇంత 100 మంది ఉన్నాం, ఏదైనా చేసుకోవచ్చు అని. కానీ ఆ నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ స్ట్రాంగ్ గా డిటర్మినేషన్ తో యాక్ట్ చేసేప్పటికీ ఈ పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా శేషాచలం అడవుల్లో ఎన్కౌంటర్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, అడవిలో ఇంకా ఎంతమంది వరకు కూలీలున్నారు? యామిని శేషాచల కొండల్లో మరో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. 2013 సంవత్సరం తిరుమలకు సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో అది ఫారెస్ట్ అధికారులను ఎన్కౌంటర్ సంబంధించిన కార్యక్రమం అయినటంతో అటు తర్వాత కూడా పోలీసులు అదేవిధంగా అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు శేషాచల కొండల్లో జరుగుతున్నటువంటి ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు కూంబింగ్లు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. గత ఏడాది కూడా ఇదే శేషాచల కొండల ప్రాంతంలో అంటే తిరుమలకు సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో 2 స్మగ్లర్లు ఎన్కౌంటర్ అయినటువంటి పరిస్థితి. అటు తర్వాత శేషాచల కొండల్లో ఇదే అతిపెద్ద భారీ ఎన్కౌంటర్ అని కూడా చెప్పవచ్చు. శేషాచల కొండల్లో ఇవాల్టి రోజున జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపు 20 మంది హతమైనట్లుగా కూడా డీఐజీ కాంతారావు పేర్కొనడం జరిగింది కొద్దిసేపటి క్రితమే. నిన్న రాత్రి 7:30 గంటలకు వారికి వచ్చినటువంటి సమాచారం మేరకు శ్రీవారి మెట్టుకు సమీపంలో ఉన్నటువంటి ఈతగుంట ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. 30 మంది సభ్యులతో కూడినటువంటి
పోలీస్ బృందం ఈ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించినట్లుగా కూడా తెలుస్తుంది. దాదాపు 200 మంది ఎర్రచందనం కూలీలు వారికి ఈతగుంట ప్రాంతంలో తారసపడినట్లు తెలుస్తుంది. రాత్రి ఈ కూంబింగ్ నిర్వహిస్తున్నటువంటి సమయంలోనే వారితో పోలీసులపైకి రాళ్లు రోవడంతో 2 పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో ఎర్రచందనం కూలీలపై పోలీసులు ఫైరింగ్ ఓపెన్ చేశారు. దాదాపు 20 మంది కూలీలు ఈ ఘటనలో మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో రాత్రి నుంచి కూడా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి కూంబింగ్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డీఐజీ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ ఈ ఒక ప్రాంతంలో 11 మందిని, మరో ప్రాంతంలో చీకటికోన ప్రాంతంలో 9 మంది కూలీలు హతమైనట్లుగా కూడా పేర్కొనడం జరిగింది. ఈ శేషాచల కొండలో ఎర్రచందనం సంబంధించి ఇంత భారీ సంఖ్యలో కూలీలను ఎన్కౌంటర్ లో హతమార్చడం అనేది మాత్రం ఇదే మొదటిసారి కూడా అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా కేవలం 2-3 కూలీలు మాత్రమే ఎన్కౌంటర్ లో మృతి చెందినటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రంలో టీడీపీ అధికారంలో వచ్చిన తర్వాత ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక టాస్క్ ఫోర్స్ అధికారిగా డీఎస్పీ స్థాయి అధికారి ఉన్న నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డీఐజీ స్థాయి అధికారిని టాస్క్ ఫోర్స్ అధికారిగా నియమించారు. దీంతో ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడానికి చిత్తూరు, అదేవిధంగా కడప, నెల్లూరు జిల్లా ఈ 3 సంబంధించినటువంటి జిల్లాలను సమన్వయం చేస్తూ జిల్లా ఎస్పీలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసు యంత్రాంగం, అదేవిధంగా ఫారెస్ట్ సిబ్బంది కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఎక్కడా గానీ కూడా పూర్తి స్థాయిలో స్మగ్లింగ్ మాత్రం తగ్గినటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా కూడా ఇదే ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులకు తారసపడడం, వారిపై రాళ్లు రూడడం, ఆ తర్వాత అక్కడ ఎర్రచందనం దొంగలను వదిలి వెళ్లడం, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకోవడం, ఇటువంటి ఘటనలన్నీ కూడా చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులతో సమావేశం నిర్వహించారు. అటు తర్వాత జిల్లాకు సంబంధించినటువంటి డీఐజీ స్థాయి టాస్క్ ఫోర్స్ అధికారులు, తమిళనాడుకు సంబంధించినటువంటి డీజీపీలతో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో కూడా 2 స్థాయికి సంబంధించినటువంటి అధికారులు సమన్వయంతోనే ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేటటువంటి అవకాశాలు ఉంటాయని కూడా సమావేశాల్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటి ఎర్రచందనం దొంగలన్నీ కూడా చెన్నై నుంచి కూడా చైనా వంటి ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా కూడా సమాచారం. దీంతో చెన్నైకి సంబంధించినటువంటి పోలీసుల సహకారంతోనే, అదేవిధంగా ఇక్కడ వస్తున్నటువంటి కూలీలంతా కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళగానే పోలీసులు గుర్తించడంతో ఆ దిశగా కూడా చర్యలు చేపట్టారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రాంతాలకు పోలీసులు కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఎర్రచందనం దొంగలను నరకడం, అదేవిధంగా వాటిని తరలించడం అనేది కూడా నేరపూరితమైనటువంటి అంశాలుగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఎర్రచందనం సంబంధించినటువంటి స్మగ్లింగ్ మాత్రం ఎక్కడ పూర్తి స్థాయిలో అరికట్టలేని పరిస్థితి. పూర్తి స్థాయిలో పోలీసులు, అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కూంబింగ్ నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఎక్కడా గానీ స్మగ్లింగ్ తగ్గకపోగా మరికొంతగా పెరిగినట్లుగానే పేర్కొనవచ్చు. దీంతో పోలీసులు దీని స్థాయి గత 6 రోజులుగా శేషాచల కొండలు మొత్తం 3 జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసులతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి జరిగినటువంటి కూంబింగ్ లో రాత్రి 7:30 గంటలకు వచ్చినటువంటి సమాచారం మేరకు శ్రీవారి మెట్టు అంటే తిరుమలకు వెళ్లేటటువంటి నడక మార్గానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఈ ప్రాంతం నుంచే ఈ అటవీ ప్రాంతంలోకి వెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈతగుంట అనేటటువంటి ప్రాంతంలో ఇక్కడ స్మగ్లర్లు, అదేవిధంగా పోలీసులకు ఎదురుపడడం, వాళ్ళపై రాళ్లు రువ్వడంతో దీంతో పోలీసులు ఫైరింగ్ ఓపెన్ చేయనట్లు తెలుస్తుంది. ఇక ఈతగుంట ప్రాంతంలోనే 11 మంది చనిపోయారు. ఇక చీకటికోన అనేటటువంటి ప్రాంతంలో మరో 9 మంది హతమైనట్లుగా కూడా తెలుస్తుంది. ఇది సంబంధించినటువంటి శవ పంచనామా కూడా పోలీసులు నిర్వహించేటటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఇప్పటి వరకు కూడా ఆ ప్రాంతానికి చేరుకోవడానికి మీడియాని పోలీసులు అనుమతించినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే ఆ ప్రాంతానికి పోలీసులు మీడియాను అనుమతిస్తున్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి మృతదేహాలను కూడా శవ పంచనామా పూర్తయిన తర్వాత అక్కడి నుంచి తరలించేటటువంటి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ మోహన్. బులెటిన్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.